హలో గైస్, వెల్కమ్ టు కోర్స్ పేపర్స్ అకాడమీ. సో మీకు స్క్రీన్లో ఒక డిజైన్ కనిపిస్తుంది కదా, ఒక లెఫ్ట్లో ఒక టెక్స్ట్ ఉండి రైట్ సైడ్ ఒక ఇమేజ్ అయితే ఉంది. సో దాన్ని నేను ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూస్ చేసి డిజైన్ చేస్తాను. సో చూద్దాం ఒకసారి. మీ మీద ఎదుటిగానే కోడ్ అంతా రాసి నేను చూపిస్తాను. ఓకే. సో ఇంకా సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం ఇలాంటి టాస్క్లు ఇంకా చాలా చేద్దాం. కొంచెం కాంప్లెక్స్గా ఉండే డిజైన్స్ కానీ ఓన్లీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూస్ చేసి ఎలా చేయాలి. సో ఓకే. సో క్లాస్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి మొత్తం. ఓకే. సో డివిజన్ ఇచ్చేసి దానికి ఒక క్లాస్ అయితే ఇచ్చాను నేను. సో మెయిన్ డివిజన్ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే మొత్తం అంతా కూడా బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఒకటి ఇవ్వాలి మనం. ఓకే. సో మెయిన్ డివిజన్ ఒకటి తీసుకొని ఇప్పుడు ఫస్ట్ ఇంకో 2 కంటైనర్స్‌ని అయితే మనం తీసుకోవాల్సొస్తది. సో ఈ మెయిన్ డివిజన్ లోపల నేను ఇంకో కంటైనర్ అయితే తీసుకుంటాను. ఓకే. కంటైనర్ తీసుకొని ఇంకా ఇప్పుడు ఇందులో సో ఫస్ట్ కంటైనర్ టెక్స్ట్ అది ఇన్ఫర్మేషన్ అది ఉంది కదా! సో కొంచెం డిస్క్రిప్షన్‌లా ఉంది. సో దానికి నేను ఇన్ఫో అని క్లాస్ పెట్టుకొని ఇక్కడ నేను టెక్స్ట్ అయితే ఇస్తాను. ఈ టెక్స్ట్ ఉంది ఇక్కడ. సో అబౌట్ కోడింగ్ డిస్కస్ సంథింగ్ ఏదో టెక్స్ట్ ఉంది. సో హెచ్1 అనే ట్యాగ్ యూస్ చేసి ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ లోపల పారాగ్రాఫ్ ఒకటి ఉంది. ఓకే. పారాగ్రాఫ్ని కూడా మనం పెడదాం. సో దానికి నేను పీ ట్యాగ్ అయితే యూస్ చేశాను. సో డమ్మీ టెక్స్ట్ ఇస్తున్నాను. అక్కడ టెక్స్ట్ అయితే ఇవ్వట్లేదు నేను. ఓకే. సో ఒక డమ్మీ టెక్స్ట్ అయితే ఇచ్చేసాను. సో దీన్ని సేవ్ చేద్దాం. సో ఓపెన్ చేస్తున్నా. సో మనకి ఇలా అయితే టెక్స్ట్ వచ్చింది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చింది నాకు. ఓకే. సో మనకి ఎలా ఎలా కావాలి డిజైన్? యాజ్ ఇట్ ఈస్‌గా ఇలా అయితే కావాలి మనకు డిజైన్. ఓకే. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ సో ఫస్ట్ టెక్స్ట్‌ని అయితే తీసుకొద్దాం. సో ఫస్ట్ ఇది చేయడానికి మనకి సిఎస్ఎస్ ఫైల్ ఒకటి లింక్ చేసుకోవాలి కదా! సో అది క్రియేట్ చేయలేదు మనం. సో చేద్దాం ఒకసారి. స్టైల్ డాట్ సిఎస్ఎస్ అని చెప్పి ఒక ఫైల్‌ని క్రియేట్ చేసి ఆ ఫైల్‌ని ఇక్కడ లింక్ చేశాను నేను. ఓకే. ఫైల్‌ని ఇక్కడ లింక్ చేశాను. స్టైల్ డాట్ సిఎస్ఎస్. ఓకే. సో ఇప్పుడు టెక్స్ట్ మనకి ఏ కలర్‌లో ఉంది ఫస్ట్? కొంచెం బ్లూ కలర్‌లో అయితే వచ్చింది. సో కలర్స్ అవి పక్కన పెడితే మనకి డిజైన్ ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్‌గా రావాలి. సో కలర్స్ అవి లాస్ట్‌లో చూద్దాం. ఓకేనా? సో ఇన్ఫోలో నేను హెడ్డింగ్ 1కి ఒక క్లాస్ ఇస్తాను మళ్ళీ. సో ఇప్పుడు దీనికి నేను సిఎస్ఎస్ రాస్తాను. ఇన్ఫోలో హెడ్డింగ్ ఎక్కడైతే ఉంటుందో దానికి. ఓకే. కలర్ పెట్టేశాను. సో సంథింగ్ వైలెట్ ఏదో పెట్టాను ర్యాండమ్‌గా. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ఒకటి. ఫాంట్ సైజ్ కూడా కొంచెం పెద్దగానే ఉంది కదా! సో 20 పిక్సెల్ పెట్టాను. ఓకే. సో నెక్స్ట్ అలాగే ఫాంట్ వెయిట్ ఒక 700 ఇస్తా. సో ఇప్పుడు చూద్దాం అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. సో కొంతవరకు ఓకే. పర్లేదు, బానే వస్తుంది. సో ఇంకా దీన్ని కొంచెం మోడిఫై చేయాల్సి అయితే ఉంటది మనం. ఓకే. సో ఇక్కడ ఏముంది? స్టార్టింగ్ లెటర్స్ ప్రతి వర్డ్‌కి స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో ఉంది. ఓకే. సో అది మనం ఫస్ట్ పెడదాం. ఓకే. టెక్స్ట్ ట్రాన్స్‌ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేశాను నేను. దానికి క్యాపిటలైజ్. ఓకే. సో మనకిప్పుడు ఓకే. ప్రతి వర్డ్‌కి స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ వచ్చేసింది. నెక్స్ట్ సో ఫస్ట్ కొంచెం స్పేసింగ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి. అబౌట్ ఉంది కదా! అబౌట్‌కి ముందు కొంత స్పేసింగ్ అయితే ఉంది. సో ఈ పారాగ్రాఫ్‌కి కూడా ఉంది. సో అంటే మొత్తం స్పేసింగ్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ పారాగ్రాఫ్‌ని అయితే ఫస్ట్ ఈ 2 ఇమేజెస్ ఈ ఇమేజ్‌ని కూడా పెట్టేద్దాం ఫస్ట్. ఓకేనా? సో ఒక డివిజన్‌లో నేను ఈ కంటెంట్ పెట్టాను. ఇంకొక డివిజన్ తీసుకుంటాను. ఒక డివిజన్‌లో ఇమేజ్ పెట్టా. సో ఇమేజ్ ట్యాగ్. సో ఇది యాక్చువల్‌గా ఒక వెబ్‌సైట్ నుంచి నేను స్క్రీన్‌షాట్‌ని తీసుకున్నా. సో ఇమేజ్ నేను అక్కడి నుంచే లింక్ చేస్తాను. సో డైరెక్ట్‌గా యూఆర్ఎల్ ఇచ్చేస్తాను. ఓకే.
కాపీ ఇమేజ్ అడ్రస్ పెట్టేసాను. ఇప్పుడు దానికి యూఆర్ఎల్ అయితే ఇమేజ్ సోర్స్‌లో పెడితే మనకి ఇమేజ్ వస్తది. సో, ఇమేజ్ అయితే వచ్చింది. సో, ఇంత పెద్ద ఇమేజ్ మనకు అవసరం లేదు కదా! సో, డిజైన్‌లో ఎలా అయితే ఉందో సేమ్ అలానే పెట్టాలి డిజైన్. సో, ఇలాగ చిన్న ఇమేజ్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్‌లో రావాలది. ఓకే. సో, ఇప్పుడు దీనికి నేను ఆల్ట్ టెక్స్ట్. ఓకే. ఇప్పుడు వీటితోటి డిఫైన్ చేస్తా. విడ్త్ ఒక 200 పెడతాను. నెక్స్ట్ అలాగే హైట్ కూడా 200. సో, ఇమేజ్ కొంచెం మనకి ఇంకా పెద్దగా రావాల్సి ఉంటది. ఓకే. సో, ఇన్స్పెక్ట్ మోడ్‌లో అడ్జస్ట్ చేసుకుందాం. విడ్త్ 300 పిక్సెల్. ఓకే. హైట్ ఇది కూడా 300 పిక్సెల్ ఇద్దాం. 400 ఇస్తే ఇంకా పెద్ద అయిపోద్ది కదా! సో, 350 ఇద్దాం అలా అయితే. 350 పిక్సెల్. ఇది కూడా 350 పిక్సెల్. సో, ఇప్పుడు 350 ఇస్తే సరిపోద్ది. 350 హైట్ కూడా 350. మన స్క్వేర్ ఫార్మాట్‌లో కావాలి కదా! స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో, ఇప్పుడు మనకి ఇమేజ్ కొంచెం పర్లేదు బానే వచ్చింది. సో, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ టెక్స్ట్‌ని, ఇమేజ్‌ని 2 కూడా పక్కపక్కనే పెట్టాలి. సో, పక్కపక్కన పెట్టాలి అంటే సీఎస్ఎస్ రాయాలి మనం. ఓకే. సీఎస్ఎస్‌లో ఇయన్నీ కూడా ఒక డివిజన్స్‌లో పెట్టాను కదా! ఇగో మెయిన్ డివిజన్ ఒకటి తీసుకొని అందులో 2 డివిజన్స్ పెట్టాను. సో, ఈ మెయిన్ డివిజన్ క్లాస్ కాపీ చేసుకుందాం. కాపీ చేసి సింపుల్ డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేశాను. సో, ఇప్పుడు నాకు సైడ్ బై సైడ్ వచ్చేసాయి. కానీ ఇక్కడ ఎలా ఉంది ఇమేజ్? సో, ఒక చుట్టూ కూడా స్పేసెస్ అనేవి ఈక్వల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ కంటెంట్ కూడా సెంటర్‌కొచ్చింది. ఓకే. సో, మనకి ఇక్కడ ఎలా ఉంది? ఇదిగోండి ఎండ్ టు స్క్రీన్ ఎండ్‌కి వెళ్ళిపోయింది. ఓకే. సో, దాన్ని ఇప్పుడు అడ్జస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇన్స్పెక్ట్ మోడ్‌లో చూద్దాం. ఇదిగోండి ఈ 2 డివిజన్సే మనవి. సో, మెయిన్ డివిజన్ ఇది. ఓకే. సో, దీనికి నేను ప్యాడింగ్ అయితే పెడతాను. ప్యాడింగ్ ఒక 50 పిక్సెల్ ఇద్దాం. ఓకే. సో, మీకు నేను రిఫరెన్స్ ఇచ్చిన ఇమేజ్ అది చూడండి ఒకసారి. అది యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఉండదు అక్కడ కూడా. నేను జస్ట్ ఒక ఇమేజ్ మాత్రమే కాపీ చేశాను. సో, చుట్టూ స్పేసింగ్ కూడా ఎక్కువుంది ఇగోండి ఇక్కడ. ఓకే. సో, నేను అందుకే ఇదే ఫాలో అవుతాను. ఓకేనా. సో, చిన్న స్పేసింగ్ అంటే మనకి ఇక్కడ కొంచెం పెద్దగా కనిపిస్తది స్క్రీన్‌లో. సో, ఫాంట్ సైజ్ అది పెంచేస్తే ఈక్వల్ అయిపోద్దిలెండి ఏం కాదు. సో, ప్యాడింగ్ ఒక 50 పిక్సెల్ ఇచ్చాను. సో, 50 కాకుండా ఒక 100 ఇచ్చి చూద్దాం. సో, టాప్ అండ్ బాటమ్ అదొక 40 పిక్సెల్ ఇస్తాను నేను. 40 పిక్సెల్. సో, లెఫ్ట్ అండ్ రైట్‌లో 100 పిక్సెల్ ఇస్తాను. సో, దగ్గరగా అయితే వచ్చాయి. సో, దేనికిచ్చాం మనం? కంటైనర్‌కి ఇచ్చాం. ప్యాడింగ్ 40 పిక్సెల్ ఒకటి, 100 పిక్సెల్. ఓకే. సో, కంటైనర్‌లో 40 పిక్సెల్, 100 పిక్సెల్. ఓకే. సో, సేవ్ చేశా. సో, ఇప్పుడు కరెక్ట్‌గానే వచ్చింది. సో, ఇక్కడేంటంటే ఫాంట్ సైజ్ కొంచెం చాలా చిన్నగా అయితే కనిపిస్తుంది కదా! ఈ ఫాంట్. సో, అలా కాకుండా ఫాంట్ సైజ్ ఫస్ట్ ఇంక్రీజ్ చేద్దాం. లెటర్స్ సైజ్ అనేది మనకి కొంచెం పెరగాలి. ఓకే. దానికి నేను ఫాంట్ సైజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేశాను. ఓకే. 20 పిక్సెల్ పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. సో, హెడ్డింగ్‌లో పారాగ్రాఫ్ ట్యాగ్ దేనికిచ్చాం మనం? ఇదిగోండి పారాగ్రాఫ్‌కి. సో, దీనికి నేను క్లాస్ పెట్టుకుంటా. క్లాస్ సీపీ డిస్క్రిప్షన్. ఓకే. సో, ఈ డిస్క్రిప్షన్‌కి నేను సీఎస్ఎస్ రాస్తాను. ఏం పెట్టాను? ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ సెట్. సో, ఇది సేవ్ చేద్దాం. 2 సేవ్ చేశాను. సో, మనకి కరెక్ట్‌గా వచ్చేసింది. ఓకే. సో, ఇక్కడ ఇంకొకటుంది మనకి మళ్ళీ. ఇదేంటంటే కంటెంట్ సెంటర్‌కుంది చూడండి. ఈ అబౌట్ కోడింగ్ డెస్క్ కిందన పారాగ్రాఫ్ ఉంది కదా! ఇమేజ్‌కి సెంటర్‌లోకున్నాయి. అంటే ఈక్వల్ స్పేస్‌ని ఆక్యుపై చేసుకున్నాయి. మనకిక్కడ ఎలా ఉంది? ఈ టెక్స్ట్ అంతా కూడా పైనుంది. ఇమేజ్ కొంచెం కిందకొచ్చింది. ఓకే. సో, చూస్తున్నారు కదా! సో, 2 ఈక్వల్‌గా రావాలి. సో, ఈక్వల్‌గా రావాలంటే దీనికి ఇంకా కొంచెం తగ్గిద్దాం ఇదొకసారి. సో, ఇమేజ్‌కి కాఫీ కప్ ఇమేజ్‌కిన ఈ టెక్స్ట్‌కి కొంచెం స్పేసింగ్ కూడా వచ్చింది.
ఇజ్ ఇట్? ఆ స్పేసింగ్ కూడా మనం పెట్టాల్సి ఉంటది. సో, స్పేసింగ్ మనం డివిజన్స్‌కి అయితే ఇద్దాం. సో, ఫస్ట్ డివిజన్స్ ఆ 2 కూడా ఒక్కొక్క డివిజన్‌లో పెట్టాం కదా! సో, వాటికి స్పేసింగ్స్ ఇద్దాం ఇప్పుడు. సో, దానికి నేను మార్జిన్ ఇస్తాను. మార్జిన్ రైట్ మార్జిన్ రైట్ ఒక 30 పిక్సెల్ ఇస్తే సరిపోవట్లేదు. సో, 40 పిక్సెల్ ఇచ్చాను. లేదంటే ఒక 20 పిక్సెల్ ఇద్దాం. దీనికి కూడా మార్జిన్ లెఫ్ట్ ఇద్దాం. ఇది నెక్స్ట్ ఉన్న డివిజన్‌కి. సో, అప్లై అవుతుందో లేదో చూద్దాం ఫస్ట్. మార్జిన్ లెఫ్ట్ ఒక 20 పిక్సెల్. ఓకే. సో, 50 పిక్సెల్ ఇచ్చాను దీనికి. సో, నేను రెస్పాన్సివ్ అయితే చేయట్లేదు ఈ వీడియోలో. నెక్స్ట్ క్లాస్‌లో మనం సేమ్ డిజైన్‌కి రెస్పాన్సివ్‌నెస్ పెడదాం. ఓకే. సో, ఫస్ట్ సిపి ఇన్ఫో అనే డివిజన్‌కి నేను ఏమిచ్చాను? మార్జిన్ లెఫ్ట్. సో, దీనికి మార్జిన్ లెఫ్ట్ ఇచ్చేసి 20 పిక్సెల్ పెడదాం. ఆర్ ఎల్స్ 30 పిక్సెల్ పెట్టుకుందాం. ఓకే. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకే డివిజన్‌కి ఇచ్చాం మనం? నెక్స్ట్ సిపి ఇమేజ్ అనే డివిజన్‌కి మార్జిన్ రైట్ 50 పిక్సెల్ ఇచ్చాం. మార్జిన్ రైట్ 50 పిక్సెల్. ఓకే. సో, ఇప్పుడు మనకి డిజైన్ ఎలా వచ్చింది? సో, కొంచెం స్పేసింగ్స్ అవి కొంచెం బానే వచ్చాయి. సో, ఏదో తప్పు పెట్టేసినట్టున్నాం. ఓకే. సో, స్టైల్స్ అప్లై అయిందో లేదో చూద్దాం ఒకసారి. ఓకే. దీనికి మార్జిన్ రైట్ ఇవ్వాలి. దీనికి మార్జిన్ లెఫ్ట్ ఇవ్వాలి. సో, రివర్స్‌లో పెట్టేసాం. సో, సింపుల్ కాపీ, పేస్ట్. సో, రివర్స్‌లో ఇచ్చేసాం డిజైన్స్. ఓకే. సో, క్లాసెస్ అవి మారిపోయాయి. సో, అందుకు దానికి లెఫ్ట్, దీనికి రైట్ అప్లై అయింది. సో, ఇప్పుడు స్పేసింగ్స్ అవి కరెక్ట్‌గా వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కంటెంట్ ఉంది కదా! దీన్ని సెంటర్‌కి తీసుకురావాలి. ఇలాగ సెంటర్‌కి తీసుకురావాలి. సో, కప్‌కి ఎగ్జాక్ట్‌గా సెంటర్‌లో ఉండేలాగా తీసుకురావాల్సొస్తది. సో, అలా రావాలి అంటే ఈ డివిజన్ వెళ్ళి దీనికి యాక్చువల్‌గా వెర్టికల్ అలైన్ ప్రాపర్టీ ఒకటుంటది. వెర్టికల్ అలైన్ క్లాస్ ఎక్కడో తప్పొస్తున్నట్టుంది. వెర్టికల్ అలైన్ మిడిల్ సో, తీసుకోవట్లేదు. సో, ఇలాంటి కేసెస్‌లో మార్జిన్ మనం ఇవ్వచ్చు. మార్జిన్ ఆటో 0. ఓకే. సో, ఇప్పుడు ఎలా వచ్చింది గైస్? కరెక్ట్‌గా సెంటర్‌కయితే మనం అనుకున్న డిజైన్ మనకి వచ్చేసింది. సో, ఇది కూడా అలానే వచ్చింది కదా! సో, స్పేసింగ్స్ ఇంకా కొంచెం మనం ఇస్తే మనకి సరిపోద్దిది. కప్‌కి లాస్ట్‌లో స్పేసింగ్ కూడా కావాలి. మనం ఇక్కడంత స్పేసింగ్ ఇవ్వలేదు. నెక్స్ట్ ఫాంట్ సైజ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. ఓకే. సో, ప్రెజెంట్ ఫస్ట్ అయితే దీనికి ఇలా పెడదాం. ఏం చేసాం మనం ఫస్ట్ డివిజన్‌కి ఇదిగోండి దీనికి ఈ డివిజన్‌కి కదా పెట్టాం. ఓహ్! మార్జిన్ డిస్క్రిప్షన్‌కి కాదు. ఈ మెయిన్ ఇన్ఫోకి. సో, మార్జిన్ ఆటో 0 పెట్టాం. ఆటో 0 కాదు మనకు కావాల్సింది. సో, ఆల్రెడీ 50 పిక్సెల్ పెట్టాం కాబట్టి 50 పిక్సెల్. ఓకే. సో, మార్జిన్ రైట్ తీసేసి మార్జిన్ ఆటో 50 పిక్సెల్. ఓకే. సో, ఇప్పుడు కరెక్ట్‌గా అయితే మనకి డిస్‌ప్లే అవుతుంది. సో, స్పేసింగ్స్ గానీ ఏదైనా సరే కొంచెం పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఓకే. యాజ్ ఇట్ ఈస్‌గా అయితే వచ్చింది డిజైన్. సో, దీనికి కొంచెం ఇంకా మార్జిన్ తీస్తే దగ్గరికొస్తుంది. ఓకే. పర్ఫెక్ట్. సో, దీనికి సీఎస్ఎస్ ఇంకా అవసరం లేదు. ఓకే. సో, వచ్చేసింది. డిజైన్ అయితే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేసింది. సో, యాజ్ ఇట్ ఈస్‌గా మనం చేసేసాం కదా డిజైన్‌ని. ఇదిగోండి టెక్స్ట్ సెంటర్‌కొచ్చింది. కప్‌కి కప్ ఎలా ఉంటే కప్‌కి సెంటర్‌లో అంటే కరెక్ట్‌గా సెంటర్‌లోనే ఉంది. ఓకే. ఇస్ ఇట్? ఇక్కడ కూడా అలానే ఉంది. సో, హైట్ అది కూడా కొంచెం సరిపోయింది. సో, డిజైన్ అయితే కొంచెం మనం చాలా సింపుల్‌గా అయితే తీసుకొచ్చాం. ఇది హెచ్‌టీఎంఎల్. ఓన్లీ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్సే రాసాను. మీరు కూడా చూసారు కదా! అంతకు మించి నేను సీఎస్ఎస్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదు. చాలా సింపుల్‌గా అయితే డిజైన్‌ని తీసుకొచ్చాం.
సో, ఒకవేళ ఫాంట్ స్టైల్స్ ఏమైనా మార్చాలి అనుకుంటే మనం ఇక్కడ చేంజ్ చేయొచ్చు. ఫాంట్ ఫ్యామిలీ సాన్స్ సెరిఫ్ యూజ్ చేద్దాం. సో, కొంచెం ఫాంట్ చేంజ్ అయింది. లేదు అనుకుంటే వేరే ఫాంట్స్ ఏమైనా యూజ్ చేద్దాం. లూసిడా సాన్స్ అంట. సో, ఇదొక టైప్ ఆఫ్ ఫాంట్. సో, ఇలా మనం ఏదైనా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లమ్ లేదు. సో, డిజైన్ అయితే మనకొచ్చింది ప్రెజెంట్. ఓకే. సో, అక్కడ ఎస్టీస్‌గా అయితే వచ్చింది. ఇదిగోండి ఇదే డిజైను. సో, మనం ఎస్టీస్‌గా తీసుకొచ్చాం. ఓకే. సరిపోయింది. రెస్పాన్సివ్‌నెస్ నెక్స్ట్ వచ్చే సిరీస్ వీడియోలో మనం రెస్పాన్సివ్‌నెస్ కూడా దీనికి సేమ్ డిజైన్‌కి రెస్పాన్సివ్‌నెస్ కూడా చూద్దాం. సో, అంతవరకు ఆహ్, జస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మాత్రమే యూజ్ చేశాను ఇందులో నేను. సో, నెక్స్ట్ క్లాసెస్‌లో రెస్పాన్సివ్‌నెస్ చూసి ఆహ్, చూద్దాం. ఇంకా కాంప్లెక్స్‌గా ఉన్న డిజైన్స్ డిజైన్ చేయడానికి ట్రై చేద్దాం. నేను జస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మాత్రమే యూజ్ చేస్తున్నా. అంతకుమించి బూట్ స్ట్రాప్ గానీ, సీడీఎన్స్ కూడా ఏవి యూజ్ చేయట్లేదు. మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో, లింక్ ఎక్కడ కూడా నేను లింక్ చేయలేదు ఏ ఫైల్స్ కూడా. కొన్ని ఇక్కడ ఫైల్స్ ఉన్నాయంటే ఇక్కడ కూడా నాకు ఫైల్స్ లేవు చూడండి. అసెట్స్‌లో ఇమేజెస్‌లో ఇమేజ్ ఒకటుంది అంతే. నెక్స్ట్ index.html స్టైల్ ఫైల్, స్టైల్.css ఫైల్ ఉంది. ఓకే. సో, ఇంకా కొన్ని చేస్తాను. సో, అంతవరకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్‌ని ఎనేబుల్ చేసుకోండి. థాంక్ యూ గైస్.